తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్ఐఆర్పై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఐఆర్ పేరుతో అధికార పక్షం చేసే అక్రమాలను అడ్డుకోవడంతో పాటు పార్టీ ఓట్లు ఎక్కడా తొలగించకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బహుశా ఇండియాలో ప్రధానమంత్రి కూడా ఈయనకున్నంత శక్తి ఉంటుందని అలాంటి చంద్రబాబు నాయుడు మారీచుల గురువు కక్కుటమార విద్యలకు పెట్టిన పేరు ఆయన చుట్టూ తయారైన శక్తులు కూడా అట్లాంటివి. గతంలో అనుభవం కూడా ఉంది మనకు. 19 ఎన్నికల ముందు అందరూ గమనించారు. నా గుర్తుని 40-45 లక్షల ఓట్లు తీయించారు. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే సేవామిత్రని ఆపెట్టి తిరిగి పంపించి 40 లక్షల దాకా తీసేసినారని తర్వాత మన వాళ్ళు కనుక్కొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో అందరూ ఈసీకి పోయి అక్కడ పోయి వాళ్ళకు మొదలుపెట్టి అక్కడ నుంచి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చేయించి నానావిధాలు కూడా మనం తెచ్చుకోవాల్సి వచ్చింది. అంటే ఫెయిర్ ప్లే ఉంటుంది అని మనం దిగుతాం. ఎన్నికలంటే ఫెయిర్ ప్లే కాదు, మోసం మాత్రమే చేసి ఇది కావాలనుకునేవారు అవసరం ఉన్నప్పుడు మనం అది చేయకపోయినా కనీసం మనం అప్రమత్తంగా ఉండాలి, మనం దెబ్బ తగలకుండా. అట్లా దెబ్బ కొట్టడానికి ఇప్పుడు అవకాశం బాగా వచ్చింది. ఎస్ఐఆర్ అధికారంలో ఉండేవాడికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎస్ఐఆర్ అంటే 2000 ఇప్పటికి 24 ఏళ్ల క్రితం 2002 జాబితాతో చూస్తారు. 2002 జాబితా అంటే అప్పటికి ఇప్పటికి 2-3 జనరేషన్లే మారిపోయింది. ప్రధానంగా ఉండేది ఇక్కడ కూడా అలర్ట్గా ఉండడము, అందరినీ అలర్ట్ చేయడము, ఆయన మీ ఓటు కాపాడుకోండి అని చెప్పడము, వాళ్ళకు పక్కన నిలబడడం, ఇది చేయాల్సింది బాధ్యత మొత్తం మన మీద ఉంది. అది మనకు అవసరము, రాష్ట్రానికి అవసరము, ఓటర్లకు అవసరము, ప్రజలకు అవసరం. అందువల్ల నికరమైన ఉన్న ఓటు ఏది పోకుండా చూడడం, మనకు వచ్చే ఓటు మన సింపతైజర్ అయితే అసలు జారిపోకుండా ఎట్లా చూసుకోవాలన్నా ఈ రెండు మనం ముందున్న